రామాయణం. అలా ఎందుకు బరువు అవుతుంది అంటే పాపచింతనం ఎక్కువై. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. తూర్పు దిక్కున తవ్వి పాతాళం వరకు వెళ్ళారా, ఏనుగు కనపడింది. దానికి ఓ నమస్కారం చేసి ప్రదక్షిణం చేశారు. అక్కడి నుంచి ప్రదక్షిణ పురస్సరంగా వెడుతున్నారు పాతాళానికి. అందుకని తూర్పు నుంచి దక్షిణానికి వచ్చారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం. పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద ఏనుగు ఇంకొకటి కనపడింది. దాని పేరు మహాపద్మం. అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది. దానికి ఓ ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. ఈ భేదించే లోపల అడ్డొచ్చినటువంటి ప్రాణులన్నింటినీ చంపేశారు. చంపుకుంటూ పశ్చిమ దిక్కుకు వచ్చారు. పశ్చిమ దిక్కుకు వచ్చేటప్పటికీ అక్కడ దిశాగజం సౌమనసం దదృశస్తే మహాబలాహ. వీళ్ళకి సౌమనసము అనబడేటటువంటి ఒక గొప్ప ఏనుగు కనపడింది. అది పశ్చిమ దిక్కును మోస్తోంది భూమిని. దానికి ప్రదక్షిణం చేశారు, ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేన వపుష. భద్రము అనబడేటటువంటి ఇంకొక పెద్ద ఏనుగు ఒకటి కనపడింది. ధారయంతం మహీమిమాం. అది భూమిని మోస్తోంది. ఆ ఏనుగుకి ప్రదక్షిణం చేశారు. ఈశాన్య దిక్కుకి వెళ్ళారు. 4 దిక్కులు తవ్వి పాతాళానికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన దిక్కుల్లో కూడా చూద్దామని ఈశాన్య దిక్కుకు వచ్చారు. ఈశాన్య దిక్కుకు వచ్చేటప్పటికి అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో కూర్చుని తపస్సులో ఉన్నారు. అక్కడ కట్టేశాడు యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు. అసలు ఎందుకు ఇంద్రుడు ఇలా ఎత్తుకుపోతూ ఉండడం గుర్రాన్ని? యజ్ఞాలు భంగం చేస్తుంటాడు ఆయన. ఎందుకు అలా చేస్తూ ఉంటాడు? దేవేంద్ర పదవిలో ఉన్నవాడికి ఎందుకు అలా చేసేటటువంటి బుద్ధి కలుగుతూ ఉంటుంది అంటే అందులో ఒక తాత్వికమైన విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది. యజ్ఞములను చేయగా 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 భగవంతుడు నిర్దేశించినటువంటి పుణ్యకార్యములను భక్తితో చాలా కాలం చెయ్యగా 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 వైరాగ్యం అబ్బుతుంది. ఆ వైరాగ్యమునకు వెళ్ళిపోయినటువంటి వాడు తదనంతరం పాత్రతను పొంది జ్ఞానమును పొందుతాడు. ఒకసారి జ్ఞాని అయిన వాడికి విధి నిషేధము అన్న 2 మాటలు ఉండవు. ఇక ఇది చెయ్యాలని కానీ ఇది చెయ్యకూడదని కానీ అన్వయం ఉండదు. అందుకే భగవాన్ రమణులు పూజలు చేశారండి, భగవాన్ రమణులు ప్రదక్షిణాలు చేశారండి, ఆయన తండ్రికి తద్దినం పెట్టారండి, ఇటువంటి మాటలు అన్వయం కావు. ఎందుకు అన్వయం కావంటే వాళ్ళకి విధి ఉండదు, నిషేధము ఉండదు. జ్ఞాని అయినవాడు ఇక కర్మాచరణము చెయ్యడు. కర్మాచరణము చేయకపోతే, యజ్ఞములు చెయ్యకపోతే దేవతలకు హవిస్సులు అందవు. దేవతలకు హవిస్సులు లేకపోతే వాళ్ళకి ఆకలి తీరదు. అందుకే ఎక్కువ యజ్ఞములను ఒకడే చేస్తే తదనంతర కాలమనందు జ్ఞానమును పొంది ఇక యజ్ఞము చెయ్యకపోతే హవిస్సులు అందమని యజ్ఞభంగం చేస్తూ ఉంటాడు. కర్మాచరణమునందే నిలబడేటట్టుగా ప్రయత్నం చేస్తుంటాడు. అదొక ధర్మచక్రం నడవాలి అలాగా. అది ఆయన దేవతా సంరక్షణలో అంతర్భాగం, హవిస్సు అందేట్టు చేయడం. అందుకు ఆయనే యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. భూమి జోలికి వెళ్ళినవాడు నశించిపోవాలన్నది బ్రహ్మవాక్కు, అది ఈశ్వర వాక్కు. భూమి జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు వెళ్ళారు, నశించిపోతారు. అందుకే ఇంద్రుడికి బుద్ధి ఏమని పుట్టిందంటే ఆ గుర్రాన్ని బట్టికెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు కపిల మహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని చూశారు. యజ్ఞాశ్వం కనపడింది. వాళ్ళు యజ్ఞాశ్వాన్ని చూసి దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకోలేదు. ఎవరెత్తుకొచ్చుంటారు అని చూశారు. మహోత్సాహం. ఎందుకు? అది ఎందుకు? గుర్రం దొరికింది కదా, అవతల తండ్రి దీక్షలో ఉండిపోయాడుగా, గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోతే అయిపోయిందిగా. అంతకన్నా కూడా వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఎత్తుకొచ్చిన వాడు ఎవడు, ఇక్కడెక్కడో ఉండుంటాడు, ఇక్కడ ఉందంటే గుర్రం. వాళ్ళకి కపిల మహర్షి కనబడ్డారు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. వీళ్ళు చేతిలో నాగళ్ళు, శూలాలు ఇవన్నీ పట్టుకొని ఆయన మీదకి 60,000 మంది ఒక్కసారి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అడుగు అక్కడే ఉన్నాడు, మన గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు, పారిపోతాడేమో, మనని చూసి నిలువు మిమ్మల్ని చంపేస్తామంటూ 60,000 మంది పరిగెత్తారు. ఇంత పెద్ద అల్లరి వినపడేటప్పటికీ ఆయన కళ్ళు తెరిచాడు. 60,000 మంది సగర చక్రవర్తి కుమారులు మీదకు వస్తున్నారు. పైగా చెప్పుకున్నారు, మేము సగర చక్రవర్తి కుమారులం, సగరలం, నిన్ను చంపేస్తామంటూ వస్తాడు. యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లా. గుర్రం అక్కడ కనబడి ఒక వ్యక్తి అక్కడ కనబడితే ఆయన గుర్రం ఎత్తుకొచ్చిన వ్యక్తే. ఎవరు తెచ్చి ఇక్కడ కట్టారు ఈ గుర్రాన్ని అని అడగాల? ఏమీ లేదు. గుర్రం ఉంది, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనే గుర్రాన్ని ఎత్తుకొచ్చాడు. అంటే ఇంకా ఉత్సాహంలో అంతు లేదు దానికి. అందుకే మహోత్సాహం కీర్తివతో, అటో ఇటో కీర్తిని మాత్రం ఇచ్చింది అది. కాబట్టి శరీర బలం ఉంది.
వీళ్ళందరూ వెళ్ళి కపిల మహర్షి మీద పడిపోతున్నారు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. మహాత్ములకు ఆయుధాలు ఎందుకండి? మహానుభావుడు శ్రీమన్నారాయణుడికి ఆయుధాలు అవసరమా? ఆయన కళ్ళు విప్పి చూశాడు. చూసి రోషేన శ్రుత్వాతు వచనంతేషాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టోహుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా. ఆయన ఒక్కసారి హోం అన్నాడు. 60,000 మంది మీదకు వస్తుంది. ఆయన హుంకారం కోపంతో చేసేటప్పటికి అందులోంచి ప్రజ్వరిలిన అగ్ని చేత 60,000 మంది దహించుకుపోయి బూది కుప్పల కింద పడిపోయారు. అప్పటి వరకు కనపడిన వాళ్ళు 60,000 బూది కుప్పలు మిగిలే. ఆయన మానాయన చక్కగా ధ్యానం